నేను అంజూరపు పండును. సాధారణమైన ఫలం కాదు, మానవుని ఆత్మీయ స్థితిని తెలియజేసే దేవుని సూచికను. నేను కేవలం పండు కాదు, మనిషి జీవితానికి ప్రతిబింబం. మొదటిసారి నా పేరు వినిపించింది. ఆదాము హవ్వ పాపం చేసిన తరువాత వారు నా ఆకులతో తమను కప్పుకున్నారు. పాపం వచ్చినప్పుడు మనిషి తనను తాను దాచుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ అంజూరపు చెట్టుకు ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలం లేదు. కాబట్టి ఆయన దాన్ని శపించాడు. బయట ఆకులు ఉన్నా లోపల ఫలం లేకపోతే అది దేవునికి ఇష్టం కాదు. నేను ఒక హెచ్చరికను. సమయం ఉన్నప్పుడే మారండి. దేవుడు సహనంతో ఎదురు చూస్తున్నాడు. ఫలహీన జీవితం దేవుని రాజ్యంలో స్థానం పొందదు. దేవుని ఎదుట నిలిచేది ఫలవంతమైన జీవితం మాత్రమే. మీరు బయట కనిపించే ఆకులు కాదు. మీ లోపల ఉండే ఫలమే మీ నిజమైన స్థితి. దేవునిలో నిలిచిన వారే ఫలవంతులవుతారు. ఫలముతో నిండిన జీవితం జీవించండి. దేవునికి ఇష్టమైన వారిగా ఉండండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఈ బైబిల్ AI ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.